హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నానండి. మండే మార్నింగ్ వ్లాగు ఇది. ప్రొద్దున నీట్గా ముగ్గులు పెట్టుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టవ్ కడుక్కొని కిచెన్ బండ పైన ముగ్గులు వేసుకుంటాను. ప్రతి మండే ఇట్లా ముగ్గు పెట్టుకుంటా వంట బండ పైన. మామూలు రోజుల్లో అయితే స్టవ్కి బొట్లు పెట్టుకుంటాను. ముగ్గు వేయడం ఏంటంటే మంచి సాంప్రదాయము. మనం నానమ్మలు అమ్మమ్మలు అప్పుడు ఏంటంటే ఎర్ర జాజాలకే వాళ్ళు కదా పొయ్యి దగ్గర. ఆ విధంగా లేదు కదా మనకిప్పుడు. అదే ఉన్న స్టవ్నే నీట్గా కడుక్కొని ఇట్లా ముగ్గులు పెట్టుకోవాలి, మంచిదండి ఇంట్లో. ఇట్లా ఎవ్రీడే ముగ్గు పెట్టుకునేదాన్ని ఇంతకు ముందుకు స్టవ్ దగ్గర. అవి ఏదైనా పాలు ఏమైనా ఒలికిపోతే మెస్సీగా ఉంటుందనేసి మామూలుగా ఇప్పుడు మండే పెట్టుకుంటున్నాను. ఎవ్రీడే అయితే బొట్లు పెట్టుకుంటాను స్టవ్కి. పిల్లలు వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకోవడానికి. మండే కంపల్సరీ పూజ చేసుకుంటాను నేను. డైలీ మామూలుగా దీపం వెలిగించుకుంటాను. కాకపోతే పని మొత్తం అయిన తర్వాత టీ పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపిస్తుందో స్టవ్ని చూస్తే. ఇప్పుడు టీ తాగిన తర్వాత వంట స్టార్ట్ చేసుకోవాలి. మధ్యాహ్నం పిల్లలు వస్తారండి. మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి. ఈ రోజు నుండి ఇస్తారు, ఆఫ్టర్నూన్ నుండి. మా పిల్లలు వెళ్ళే స్కూల్ వచ్చేసి సిఎంఐ ఫౌండేషన్ స్కూల్ అండి. వీళ్ళకి ఎక్కువ రోజులే హాలిడేస్ ఉంటాయి క్రిస్మస్ పండుగల్లో. మామూలు స్కూల్ వాళ్ళకైతే 1-2 రోజులు ఇస్తారు. వీళ్ళకి ఒక 5-6 డేస్ అట్లా ప్రతిసారి ఇస్తారు, ఎవ్రీ ఇయర్. మా పాప ఫస్ట్ క్లాస్ నుండి దాంట్లోనే చదువుతుంది. ఇలా చేసుకోవడం, అల్లం వేసుకోవడం నాకు బాగా అలవాటు. టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా తాగితే. చూడండి, గిన్నెలన్నీ కడుక్కున్నా. అక్కడ స్నానం అయిన తర్వాత నీళ్ళు పట్టుకున్నా ఫ్రెండ్స్. పూజకి పైన నీళ్ళు, వంట కోసం అట్లా బోర్ వేసి పట్టుకుంటాము. మీలో ఎంతమందికి అలవాటు టీ? నాకైతే తప్పనిసరిగా 2 టైమ్స్ తాగుతాను టీ ఎవ్రీడే. పూజ చేసుకొని వంట అయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి. మా ఆయన పని మీద వేరే ఊరు వెళ్ళిండు, బిజీగా ఉన్నాడు ఈరోజు. నేనే వెళ్ళాల్సి వస్తుంది. పువ్వులు కోసుకొచ్చుకున్నాను. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటాను. దేవుడి పటాల కింద క్లాత్ వేసుకోవాలి, రెడ్ది కానీ గ్రీన్ కానీ. అలా వేసుకున్నప్పుడు మా పిల్లలు దీపం దగ్గర అగరబత్తులతో ఆడుతున్నారు. అప్పుడు కొంచెం మెరుగులు పడ్డాయి. అప్పటి నుండి భయం వేసి మామూలుగా పేపర్లు వేసుకుంటున్నాను. ఇట్లా కడిగి పెట్టుకున్న ప్రమిదలకు బొట్లు పెట్టుకోవాలి. వత్తులు వేసుకున్న తర్వాత అక్షంతలు కూడా వేసుకుంటాను. ఏదో ఒక పండు కానీ ఏదైనా నైవేద్యం చేస్తే అది పెడతాను కంపల్సరీగా. మట్టి ప్రమిద తులసి కోట దగ్గరికి. మళ్ళీ మనం వేసుకునే పేపర్లు న్యూస్ పేపర్స్ వేయొద్దండి, ఎందుకంటే స్నానం చేయకముందుకు చదువుతారు కదా అందరూ. బుక్స్లో పేపర్స్ అయితే ఏం కాదండి, చిన్నపిల్లల చేతుల్లోనే ఉంటాయి కదా బుక్స్ కూడా. వీడియో తీయడానికి ఎవరు లేరండి. నేనే ఒక చేతిలో ఫోన్ పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నాను, వీడియో అప్లోడ్ చేయడానికని. శివుడు అంటే నాకు చాలా ఇష్టము. శివుని మీద ఎక్కువ నమ్మకం ఉంచుకుంటా. ప్రతిరోజు కాలభైరవ అష్టకం కూడా చదువుకుంటాము. ఈ మధ్యలో నాకు కొంచెం శివుని మీద నమ్మకం ఎక్కువ కలిగిందండి. నేను ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. మా దేవుడి గదిలో ఉన్న వినాయకుడి గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. బాగా నమ్మకంగా ఉంటుంది. ఆ వినాయకుడు ఏది అనుకుంటే మన మనసులో అది జరుగుతుందండి ఖచ్చితంగా. ఆ వినాయకుడిని తెచ్చుకున్నాక నాకు చాలా మంచి జరిగింది. ఇలా సింపుల్గా పూజ చేసుకుంటాను. నాకైతే బాగా నచ్చుతుంది. దేవుడికి ఒక్క పువ్వు పెట్టినా చాలండి. మన పైన మంచి ప్రేమతో కరుణతో ఉంటాడు దేవుడు. మనం నిర్మలమైన మనసుతోటి ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నా నమ్మకం ఇదైతే. ఇది నిన్నటిదండి వీడియో, మండే మార్నింగ్ది. ఈరోజు అప్లోడ్ చేస్తా, ఈవినింగ్ వరకు వస్తుంది వీడియో. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నానండి నేను పిల్లల్ని తీసుకురావడానికి. చూడండి, డెకరేషన్ బాగా చేస్తారు స్కూల్లో. మీకు కనిపిస్తున్నాయి కదండి, అలా చెట్లు అన్నీ నీట్గా మంచిగా తీసుకొచ్చి పెడతారు. ఇట్లా ఎవ్రీ ఇయర్ బాగా జరుపుకుంటారు ఈ స్కూల్లో ఈ పండగనైతే. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఈ పండగ ఫెస్టివల్. అక్కడ సెలబ్రేటింగ్, డ్యాన్స్ ప్రోగ్రామ్ అవి ఉంటాయి కదా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇంకా డెకరేషన్ కంప్లీట్ కాలేదండి. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. చూడండి ఎంత బాగా పెట్టిండ్రో. ఇక్కడ స్టేజ్ దగ్గర బాగా చేస్తారండి. ఈ విధంగా డెకరేట్ చేయడానికి టీచర్లకి చాలా టైం పడుతుంది. చిన్నగా మొత్తం డెకరేటింగ్ ఐటమ్స్ సెట్ చేసి పెట్టడానికి. లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది. దగ్గర నుండి చూస్తే మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో ఐడియా లేదు, కానీ మామూలుగా అయితే దగ్గర నుండి చాలా బాగుంది. అన్ని పండుగలు బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ స్కూల్లో. బాగా అనిపిస్తుంది. ఈరోజు నేను వెళ్ళిందే నయమైందండి స్కూల్కి. మామూలుగా అయితే మా సార్ వెళ్ళి తీసుకొస్తారు పిల్లల్ని. ఇది క్యాప్చర్ చేయడానికి వీలైంది, మీకు కూడా చూపిస్తున్నాను.
ఇలాంటి సెలబ్రేషన్సే కాకుండా పిల్లలకి గేమ్స్ ఆడిపిస్తారు. మళ్ళీ స్టడీ గూడా బావుంటది. మంచిగా చెప్తారండి. పిల్లల్ని కూడా పక్కన క్రిస్మస్ ట్రీ దగ్గర ఫోటో తీసుకున్నాను. భయపడుతున్నారు పిల్లలు టీచర్స్‌ని చూసి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.